నమ్మి ఆయన్నే మనం ఊహించుకోవాలా. ఆహా! అట్లాంటి మైండ్ సెట్ ని ఆయన తయారు చేస్తున్నాడు. ఆ! వాళ్ళకుండే ఆ మీడియా ఛానల్స్ అయితే ఏమి, న్యూస్ పేపర్లు అయితే ఏమి, ఆ! ఇంకా సోషల్ మీడియా అయితే ఒక రేంజ్ లో వాడుకుంటున్నారు వాళ్ళు. అవును. సో ఇవన్నీ వాడుకొని కూడా వాళ్ళందరూ ప్రజల బ్రెయిన్స్ ని వాష్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు అందరికేంటి, చంద్రబాబు సీఎం ఓకే, నెక్స్ట్ ఎవరు, డిబేట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ కి ఇంకా 4 ఇయర్స్ లోకేష్. కాలే కదా, 1 ఇయర్ కూడా ఏందో జమిలీ కాలేదు. వచ్చేస్తుంది కదన్న 2027లో. ఆ! ఇంకా 2 సంవత్సరాలే, 24 ఏళ్ళు ఆడ, ఆ! ఇంకా 2 ఏళ్లే మనకు ఉండేది. ఆ! వాళ్ళు దానికి రెడీ అవుతున్నారు. ఆ! సో ఈ జనాలందరినీ మభ్యపెట్టేసి మీకు లోకేష్ అయితేనే కరెక్ట్ అనే మాట వాళ్ళు అనిపిస్తారు హ్మ్. లాస్ట్ కి. హ్మ్. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్మకం అయితే పొందినాడు, కాకపోతే అది నిలబెట్టుకుంటాడా లేదా అనేది ఆయన చేతులను బట్టే ఉంటది. హ్మ్. ఇప్పటికే చాలా నమ్మకం కోల్పోయాడు. అవును. తిరుపతి లడ్డు అనే విషయంలో అయితేనేమి, 30,000 అమ్మాయిలు అనే విషయంలో చెప్పుది అయితేనేమి, ఇంకా అక్రమ చాలా బియ్యం విషయాలు ఉన్నాయి ఆయన గురించి ఇరికిచ్చినారు కావాలని. మాట్లాడుకోవాలంటే. ఇరికియడం కాదు, ఆయనకు తెలుసు హ్మ్. ఆయన ఒక పాములాగానే వాడుకుంటున్నాడు. కేవలం ఆయన కులపు ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పెట్టించినాడని కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రజలు అని ఏదో భ్రమ పదార్థం నేను మాట్లాడట్లేదు. ఉమ్. పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించింది కూడా ఆయన పార్టీ, ఆయన కులపు ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలనే ఒకే ఒక ఉద్దేశంతో. సో ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది 2014లో జరిగింది, 24లో జరిగింది. 29లోనో 27లోనో ఏమవుతుంది అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లో ఒక పావులాగానే చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు. అంతే, 100%. ఇదంతా లోకేష్, రాబోయే రోజుల్లో లోకేష్ ని సీఎం గా చేయాలనే చంద్రబాబు ఆడుతున్నటువంటి డ్రామా లాగా ఇప్పుడు చూడొచ్చు. వాళ్ళకున్న ఒకే ఒక్క ఏజెండా చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్ సీఎం కావాలి. ఆయన సీఎం గా అయితేనే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అయితే ఏంటి, వాళ్ళ మిగతా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా ఉండేది లోకేష్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు. ఇంకా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన సీఎం గా అయితే ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు స్వతహాగా చాలా మంచి వ్యక్తి, చాలా అమాయకులు. వాళ్ళ నాన్నగారు స్థాపించిన పార్టీ. వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడతారు తప్ప నేను బాలకృష్ణ నేను ఇది చేశాను అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఏం చెప్పారు. ఆయన అంటే క్యాన్సర్ హాస్పిటల్ నడపొచ్చు, ఇంకేదైనా చారిటీలు చేయొచ్చు, చాలా మంచి వ్యక్తి. కాకపోతే నేను స్వతహాగా ఇది చేశాను, నేను ఇది అని ఇప్పటి వరకు అయితే ఆయన చెప్పింది నేను ఎక్కడా చూడలేదు, వినలేదు. చేసి ఉండొచ్చు, కాకపోతే ఆయన్ని రానివ్వరు. తెలిసిందే కదా మన చంద్రబాబు గారి గురించి. ఓకే.